For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. హిందూ ధర్మ రక్షణకై ఎన్నో పుణ్యక్షేత్రాలు మన చుట్టూ కొలువై ఉన్నాయి. మరి అందులో భాగంగానే మనం ఈరోజు ఉన్నాం చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో. మరి అమ్మవారికి సంబంధించిన విశిష్టతను, ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సంబంధించి ఆలయ విశిష్టతను, అలాగే ఆలయ ప్రత్యేకతను మనకు తెలియజేయడానికి ఆలయ ట్రస్టీ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి టెంపుల్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సూర్యప్రకాష్ గారు. సార్, మనం చూస్తున్నాం స్వయంగా ఆ లక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉందని అందరు భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత అంటే మీరేం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ అమ్మవారి విగ్రహాలు కింద ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ అమ్మవారి విగ్రహాలు స్వయంభూ ఇక్కడ వెలిసిన విగ్రహాలు. ఇవి ఇప్పటివి విగ్రహాలు కావండి. దాదాపు 500 సంవత్సరాల పైన అవుతుంది ఈ అమ్మవారి కింద విగ్రహాలు. కొన్ని కారణాల వల్ల ఆ విగ్రహాలకి తర్వాత సిల్వర్ తోటి ఒక కవచం రూపంలో అమ్మవారిని చేపించి అట్లా పైన విగ్రహాల పైన పెట్టడం జరిగిందండి. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎవరైతే వస్తారో, ఏ నమ్మకంతో అయితే వాళ్ళు వస్తారో, వాళ్ళు కోరిన కోరికలు కానివ్వండి, వాళ్ళు అనుకున్నవి ఏదైతే ఆశలు ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి. ఆ నమ్మకంతో ఇక్కడ భక్తులందరూ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావడం జరుగుతుంది అండి. ఓకే. అలాగే మీ వంశం మొత్తం కూడా అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి మీరు సేవలో ఉన్నారండి? అవునండి, ఈ అమ్మవారి పాదాల్లో మేము మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు 4 తరాల నుంచి ఇక్కడ అమ్మవారి సేవలో ఉన్నాము. వీఆర్ 4th జనరేషన్ అమ్మవారి సేవలో ఉన్నామండి. ఇప్పుడు నా పిల్లలు కూడా అప్పుడప్పుడు వచ్చి సేవలో ఉంటారు, పాల్గొంటారు. అలాగే మా గ్రాండ్ ఫాదర్ నుంచి మా తాత, తర్వాత మా డాడీ తర్వాత మేము, మా పిల్లలు కూడా ప్రతి ఒక్క పండుగల్లో అమ్మవారి సేవలో ఇక్కడ డే అండ్ నైట్ అమ్మవారి దగ్గర ఉంటామండి. ఓకే. అంటే మొదటి నుంచి కూడా అమ్మవారి దేవాలయం ఈ విధంగానే ఉండేదండి? అవునండి. ఫస్ట్ చార్మినార్ కట్టడం కంటే ముందు కూడా ఇక్కడ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కింద విగ్రహాలు ఉన్నాయి అమ్మవారివి. దాని తర్వాత మెల్లమెల్లగా ఎలాగైతే భక్తులు రావడము, దాని తర్వాత అమ్మవారికి పూజలు జరగడం, అలా గుడి కట్టడం జరిగిందండి. ఓకే. అలాగే సార్, మనం చూస్తున్నాం అమ్మవారి అలంకరణ అనేది ఎంతో అద్భుతంగా ఉంది. అలంకరణకు సంబంధించి ఏం చెప్తారు? ప్రతి శుక్రవారం మీరు చూడొచ్చు, ఇవాళైతే ఎలాగైతే అలంకారం ఉంది ఇలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. అలాగే డైలీ ఉదయం అమ్మవారికి పులిహోర ప్రసాదం 25 kgs, అలాగే సాయంత్రం పూట అమ్మవారికి హారతిలో శనగలు ప్రసాదం జరుగుతుంది. అలాగే రోజు భక్తులకు వచ్చినందరి వారికి కూడా ప్రసాదము, అలాగే తాగడానికి మంచి నీళ్ళు, అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయండి. ఎవరికి ఎండలో కూడా ఏం అంటే కాళ్ళు అట్లా మండకుండా కింద మ్యాట్లు పెట్టడం కానివ్వండి, గుడి తరపున ఏమేమైతే చేయగలుగుతామో అంత భక్తులందరికీ. అవునండి. అలాగే అమ్మవారికి సంబంధించి పూజలు ఎలా నిర్వహిస్తారు? ఉదయం 5 గంటలకు అమ్మవారి గుడి తెరవడం జరుగుతుందండి. తర్వాత పంచ అభిషేకాలతోటి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆరతి జరుగుతుంది. ఆ ఆరతి నుంచి మొదలైతే దర్శనం అందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగనే ఉంటుందండి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు? శుక్రవారం అమ్మవారికి 6 సార్లు ఆరతి జరుగుతుందండి. ఉదయం 7 o'clock, తర్వాత ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మహా ఆరతి జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు ఒకసారి ఆరతి ఉంటుంది. తర్వాత రాత్రి 9 గంటలకు, అలాగే రాత్రి 11 గంటలకు శయన ఆరతి ఉంటుంది. అది అయిన తర్వాతనే అమ్మవారికి గుడి శయనం చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే దీపావళి టైంలో అమ్మవారికి జనాలు లక్షలాదిగా వస్తూ ఉంటారు. ఆ టైంలో ఎటువంటి పూజలు చేస్తారండి? అంటే ఇక్కడ ఒక మన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఒక ఆచారము, అది మా గ్రాండ్ ఫాదర్ నుంచి నడుస్తున్న ఆచారం. అది ప్రతి
ప్రతి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులకు అమ్మవారి పాదాలకి వెళ్ళి ఒక ₹1 కాయిన్ అనేది ఫస్ట్ మా తాత టైంలో ఒక ₹1.25 ఇవ్వడం జరుగుతుండే. అలాగే కొనసాగుతూ తర్వాత ₹1 ఇవ్వడం జరుగుతుండే. దాని తర్వాత ఇప్పుడు మా అక్క ఉంది శశికళ అని, తనే టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం చూస్తుంది. అయితే మా అక్క ఉద్దేశం ఏంటంటే ఈ ₹1 కాయిన్ ఇవ్వడం భక్తులందరూ పెట్టుకొని అప్పుడప్పుడు అవి అన్ని పైసల్లో మిక్స్ అయిపోతాయి. అలా కాకుండా అమ్మవారి విగ్రహంతో మన గుడి పేరుతోటి ఒక పర్టికులర్గా ఒక కాయిన్ చేయడం జరిగిందండి. ఎంతమంది భక్తులు అయితే వస్తారో అది 4 lakhs కానివ్వండి, 5 lakhs కానివ్వండి, ఎంతమంది వస్తారో ఆ దీపావళికి అంత అందరికీ కూడా అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఆశీర్వాదం రూపంలో ఆ ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజులు అందిస్తారు అలా? ఇది దీపావళి నుంచి మొదలైతే కంపల్సరీ 5 days కంపల్సరీ ఉంటుందండి. దీపావళి నెక్స్ట్ డే నుంచి మెయిన్ దీపావళి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు 7 o'clock ఆరతి ఉంటుంది. ఆరతి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయితే ఇది 5 days వరకు భాయిదూజ్ వరకు ఉంటుంది. 5 రోజులు అమ్మవారి సంవత్సరంలో ఒక్కసారి ఇది కంపల్సరీ. అవునండి. అలాగే బోనాల టైంలో కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం మేము చూసామండి. అవునండి. ఇక్కడ అంటే తెలంగాణలో భాగ్యలక్ష్మి దేవాలయం కూడా చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ బోనాలు చాలా ఘనంగా జరుగుతాయండి. అయితే అమ్మవారికి భక్తులందరూ బోనం సమర్పించడం తీసుకురావడం జరుగుతుంది. అయితే బోనాల పండుగ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చాలా ఘనంగా చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే మీరు నవరాత్రులు ఉంటాయి. ఉగాది నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి ఘటస్థాపన ఉంటుంది లోపల. అయితే అమ్మవారి ఘటస్థాపన చేసి 9 రోజులు పూజలు ఉంటాయి. అలాగే అష్టమి రోజు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి హోమం జరుగుతుంది ఇక్కడ. అయితే హోమం తర్వాత 9వ రోజు నవమి రోజు అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. అది సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి మొదలైతే మన సరౌండింగ్ మొత్తం ఘాన్సీ బజార్, సిటీ కాలేజ్, పత్తర్గట్టి అట్లా మొత్తం సరౌండింగ్ తిరిగి నైట్ 8-8:30 వరకు రిటర్న్ మళ్ళీ టెంపుల్ దగ్గరకు వస్తుందండి. ఇది సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ఫస్ట్ ఉగాది నవరాత్రి, తర్వాత దసరా నవరాత్రి 2 సార్లు అమ్మవారిది పల్లకి సేవ ఉంటుందండి. దీపావళి కాదు అన్ని పండుగలు కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. చాలా అండి. అవును. అలాగే సార్ మనకి ఇక్కడికి ట్విన్ సిటీస్ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఎక్కువగా? భాగ్యలక్ష్మి దేవాలయానికి దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి. మా దగ్గర ఎంతమంది అంటే ఫారినర్స్ ఉన్నారు, చాలామంది వాట్సాప్ ఉన్నాయి. వాళ్ళకు డైలీ అమ్మవారికి దర్శనం అర్లీ మార్నింగ్ ఫస్ట్ అమ్మవారి 7 o'clock ఏదైతే ఆరతి అవుతుందో అది ఆరతి కాగానే అందరికీ అమ్మవారి ఫోటో పంపించడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు. ఆ ఆశతోనే అందరికీ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసి అలాగే అందరికీ అమ్మవారి ఫోటోలు దర్శనం డైలీ పంపిస్తామండి. అలాగే గుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి మీరు చూడొచ్చండి. డైలీ అమ్మవారి సేవలో మన కుటుంబ సభ్యులు కానివ్వండి, అలాగే టెంపుల్కి వచ్చిన కొంతమంది ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా సేవకులు లేక అమ్మవారి గుడిలో సేవలో ఉంటారు. డైలీ ఉదయం వస్తే వాళ్ళు మధ్యాహ్నం వరకు వాళ్ళ ఏదైతే వర్క్ ఉంటుందో అది ఆపేసి ఇక్కడ గుడిలో ఎంతవరకు అయితే టైం ఇవ్వగలుగుతారో అంత టైం ఇచ్చి దాని తర్వాతనే వాళ్ళు వాళ్ళ పనికి వెళ్తారండి. ఓకే, మనం చూస్తున్నాం సార్ ఇవాళ ఫ్రైడే ఎంతమంది భక్తులు వచ్చారో. అలాగే వచ్చిన భక్తులు మీతో ఏం చెప్తూ ఉంటారు? ఏం లేదండి, ఇలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కాలి, అందరికీ మంచి జరగాలని ఆ ఆశతోటే మేము ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కూడా, అందరికీ మంచి కూడా జరుగుతుంది. ఆ నమ్మకంతో ఇక్కడ అందరు రావడం జరుగుతుంది.